హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అమ్మ ఇంటికి వచ్చింది. నా వాయిస్లో హ్యాపీనెస్ మీకు కనిపిస్తుందా? సారీ, వినిపిస్తూ ఉంటుంది కదా. ఏంటంటే అమ్మ ఇంటికి వచ్చింది కదా, ఖాళీగా వదలం. సో అందుకని అమ్మకి అడిగేసి ఒక మంచి ఈవినింగ్ స్నాక్ అనేది ప్రిపేర్ చేసేసాను అనమాట. ఏంటంటే పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత, హస్బెండ్ ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత ఏదో ఒకటి ఆకలి ఆకలి తినడానికి ఇవ్వు అని అడుగుతూ ఉంటారు. మనకి ఏంటంటే రోజుకు ఒక ఐటెం చేసి ఇవ్వాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో అందుకని ఒక బాక్స్డ్ జంతికలు చేసి పెట్టేసాం అనుకోండి, ఆకలి అనేటప్పుడు తీసి ఇవ్వచ్చు మాట. ఏమంటారు మీరు? అవునా కదా? సో అందుకని చెప్పి అమ్మని అడిగేసి కరెక్ట్ కొలతలతో నేను ప్రిపేర్ చేసేసాను. చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా నాతో పాటు నేర్చేసుకోండి. ఏంటంటే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక పావు కిలో మినప్పప్పు, కిలో బియ్యం రెండిటిని మంచిగా మిల్లికెళ్ళి ఆడించుకొని వచ్చేసాను. ఆడించుకొని వచ్చేసిన తర్వాత ఈ మిక్స్ అయితే అమ్మే కలిపేశారు. ఎందుకంటే అప్పుడప్పుడు కొంచెం వాటర్ ఎక్కువైపోద్ది, తక్కువైపోద్ది. సో అందుకని నాకు కరెక్ట్గా తెలియదు కదా, కొత్త. సో అందుకని అమ్మే ప్రిపేర్ చేసేసారు అనమాట. నేను మాత్రం జంతికలు గొట్టంతో జంతికలు అనేది ఫ్రై చేసేసాను. అది ఈజీ ప్రాసెసే కాబట్టి. అయితే తెచ్చిన మిక్స్లోని మనం 2 టీ స్పూన్ల వాము, రుచికి సరిపడినంత ఉప్పు, ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆయిల్ అండి. ఆయిల్ అనేది ఒక గరిటెడు ఆయిల్ తీసుకోవాలి. వీటిని మంచిగా మిక్స్ చేసి కొంచెం కొంచెంగా వాటర్ కలుపుతూ మంచిగా మనకి ముద్ద అనేది కలుపుకోవాలి. జంతికల ముద్ద. అది కలుపుకున్న తర్వాత ఇంకో వైపు ఏంటంటే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ని మంచిగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఏంటంటే చేతికి వాటర్ చేసుకొని చేతుల్ని వాటర్తో చేస్తే ఏంటంటే మనకి ముద్ద అనేది అంటే చేతికి మొత్తం అంటుకోదన్నమాట, ఫ్రీగా ఉంటుంది. జంతికల గొట్టంలో మెల్లిగా పెట్టుకొని మనకి ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిన ప్రాసెసే. జంతికలు ఆయిల్ హీట్ అయిన తర్వాత మెల్లగా ఒత్తేసుకోవడమే. అర్థమవుతుంది కదా. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా స్టఫ్ని అరేంజ్ చేసుకొని నెక్స్ట్ మనం ఏంటంటే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ప్రాసెస్లో మెయిన్ ఇదేంటంటే జనరల్గా స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి ఆయిల్ హీట్ అయిన తర్వాత పెద్దవాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా వేసేస్తారు. అలా వేయడం వల్ల ఏంటంటే కొంతమంది లేడీస్ వేడిని తట్టుకుంటారు కాబట్టి పర్లేదు వేసేస్తారు. కానీ మనం కొత్త కాబట్టి చేతులు అవి కాల్చుకోకుండా గరిటె మీద ఒత్తుకొని తర్వాత ఆయిల్లో డిప్ చేస్తే అది కొంచెం ఈజీగా ఉంటుంది అన్నమాట. మీ చేతికి కూడా ఏమీ అవ్వదు. మంచిగా కరకరలాడే జంతికలు రెడీ అయిపోతాయి. ఏమంటారు? ఓకేనా? కొంచెం చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే మనకి ఎలా లేదన్నా అయ్యే వరకు అయితే మంచిగా ఉంటాయి. థ్యాంక్ యూ.